ఇక మొదలెడదామా? పాడేరు నియోజకవర్గంలో అరెస్ట్ అయిన భరోసా పార్టీ అధ్యక్షుడు అభినవ్ దర్శన్ కు బెయిల్ మంజూరైంది. ఉదయం ఆయన నర్సీపట్నం సబ్ జైలు నుండి విడుదలయ్యారు. మే 20 తేదీన ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా అనంతరం బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి బయటకు వచ్చారు. రిలీజ్ అయ్యేటప్పుడు అభినవ్ దర్శన్ ఎక్స్పెక్టేషన్స్ కానీ జరిగిన నిజం మాత్రం ఇది. నిన్ను చూడడానికి జనాలు ఎక్కడ వస్తారు మావా? మొన్న అటాక్ తో నీ వాల్యూ మొత్తం పోయింది. పైగా అన్నొస్తున్నాడు రా. నమస్తే అన్న. చిన్నదే దండం చిన్నదే, నాకు రెస్పెక్ట్ కావాలి, దానికి పైసలు కావాలి. నర్సీపట్నం సబ్ జైలు నుంచి నేను బెయిల్ మీద విడుదల కావడం జరిగింది. ఎవరికి ఉపయోగం? కేసు టేకప్ చేసింది ఆయనకే మేము ఈ కేసును అప్పచెప్పాము. ఆయన ఒక్కరు మాత్రమే మా తరపున పోరాడారు. కావచ్చు, సిఐ గారు కావచ్చు, ఏఎస్పీ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, వాళ్ళని చాలా గౌరవించారు. ఎవరు కూడా నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, వేయలేదు. చాలా గౌరవప్రదంగా నన్ను సంబోధిస్తూ, ఏకవచనం కూడా వాడకుండా మీరు అని సంబోధిస్తూ నాతో మాట్లాడడం జరిగింది. అయ్యా, లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. ఎవరు కూడా నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. బాస్, ఏమనుకోకపోతే కొంచెం కూర్చుంటా ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమైందయ్యా? మేకు తించారా? ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నన్ను రిమాండ్ చేయడానికి కారణం దాడి కాదు. ఈ దాడి వేరే వాళ్ళు చేశారు, నాతో ఉన్న వాళ్ళు చేశారన్నది పక్కన పెడితే, రిమాండ్ చేయడానికి రీజన్ దాడి కాదు. కేవలం అభినవ్ దర్శన్ రాజకీయం పేరుతో, పార్టీ పేరుతో గ్రామ ప్రజల్లోకి వచ్చి గిరిజనుల అమాయకుల్ని చేసి మత ప్రచారం చేసి వాళ్ళ మతాలు మారుస్తున్నాడు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురాని అంతా కూడా అబద్ధమని మీ అందరికి తెలుసా? తెలీదమ్మా. నేను వివరంగా మరలా నేను కంప్లీట్ గా నా ఛానల్ ద్వారా, మిగతా ఛానల్స్ ద్వారా ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? అయితే నేను ఒకటే చెప్తున్నాను, చెప్పి తగలడు. ఈ దాడికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇది కంప్లీట్ గా నేను కోర్టుని గౌరవిస్తూ, ఎందుకంటే జడ్జిమెంట్ రావాలి కాబట్టి నిజాలు అక్కడ నిరూపించబడతాయి. ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే కేవలం. రిమాండ్ చేసింది దాడికి సంబంధించి కాదు, మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నానని అబద్ధపు కేసులు పెట్టి నన్ను రిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నేను జడ్జి గారిని గౌరవిస్తున్నాను. జడ్జి గారు ఇచ్చే తీర్పుకి కట్టుబడి ఉంటాను. కోర్టు ఇచ్చేటువంటి తీర్పు కట్టుబడి ఉంటాను. భయపడకూడదు, నేనున్నాను. నువ్వు నాలాంటి వాడు వేరా. ఒక నకిలీ పాస్టర్ అభినయ్ అట పెద్ద డ్రామా ఆడి తనంతట తానే దాడి చేయించుకొని డబ్బు కొరకో పేరు కొరకో ఏదో చేస్తే పోలీసులతో మాట్లాడి ఆయన అరెస్ట్ చేయమన్నారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. 10 సెక్షన్లు పెట్టారు నన్ను రిమాండ్ చేయడానికి. 10 సెక్షన్లు పెట్టారు. సెక్షన్స్ అన్ని కూడా మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి మతపరమైన సెక్షన్లు ఇవన్నీ కూడా. అలాంటి వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. పచ్చి అబద్ధాలని నిరూపించడానికి ఆధారాలతో అదే పాడేరు నియోజకవర్గం, అదే జీకే వీధి మండలంలో, అదే మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల ప్రజలతో నిరూపించడానికి ప్రెస్ మీట్లు పెట్టి. ఎవడరా నువ్వు? బాధ్యత కలిగిన భారతీయుడు. నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది?
అభినయ్ దర్శన్ సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఇవి నిరూపించగలరో నా ముందుకు రండి, ప్రెస్ మీట్ పెడతాను నేను. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. మీరు నిరూపిస్తే ఉరి శిక్ష మీరు వేస్తానంటే నేను తలంచుకోనికి సిద్ధంగా ఉన్నాను. అవసరం మనకి ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి.